తీసుకెళ్ళండి. వినాయక జ్యోతిష్యం ఎల్లకుర్తి వారి జ్యోతిష క్లాసులు త్వరలో మీ ముందుకు ఉంచడం జరుగుతుంది. మొదటగా ఈరోజు మనకు సృష్టిలో గ్రహాల పాత్ర ఎలా ఉందో తెలుసుకుందాము. మనకు గ్రహాలు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిగచ్చ రాహవే కేతవైనవి. అంటే ఆదిత్యుడు, సూర్యభగవానుడు, రవిగ్రహం, చంద్రగ్రహం, కుజగ్రహం, బుధగ్రహం, గురుగ్రహం, శుక్రగ్రహం, శనిగ్రహం, రాహుగ్రహం, కేతుగ్రహం. 9 గ్రహాలు. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. అలాగే 12 రాశులు: మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభం, మీనం. 12 రాశులు, 9 గ్రహాలు, 27 నక్షత్రాలు. ఈ విధంగానే మానవ జీవితంలో జ్యోతిష్ శాస్త్రం ఎలా ఉంటుందనేది ముందు క్లాసుల్లో వివరించడం జరుగుతుంది. అందరికీ నమస్కారాలు. వినాయక జ్యోతిషాలయం కల్వకుర్తి. డాక్టర్ పుట్టూరు రమేష్ బాబు, MA PhD జ్యోతిష్యం అండ్ వాస్తు, ఆరా వార ఎక్స్పర్ట్స్ ఎనర్జీ, హైదరాబాద్.